ప్రముఖ బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆకస్మిక మరణం అటు టెలివిజన్ పరిశ్రమను ఇటు అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే కెరియర్లో ఎదుగుతున్న సుభాషిణి బలవన్మరణం తోటి నటులను విషాదంలో ముంచేసింది. 6 రోజుల్లో బర్త్డే, అంతలోనే ఎందుకిలా కఠిన నిర్ణయం తీసుకుంది? ఆత్మహత్యకు ముందు వీడియో కాల్లో ఎవరితో ఏం మాట్లాడింది? ఉల్లాసంగా ఉత్సాహంగా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని అపార్ట్మెంట్ లో ఉరివేసుకుని చనిపోవడం సినీ వర్గాలను షాక్ కు గురి చేసింది. శ్రీలంకకు చెందిన సుభాషిని బెంగళూరుకు చెందిన పిపిన్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ లో కోసం చెన్నైలో ఉంటోంది. మంగళవారం రాత్రి సుభాషిని తన భర్త పిపిన్ తో వీడియో కాల్లో మాట్లాడింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆ గొడవ కారణంగా మనస్తాపానికి గురై క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కెళ్లి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. సుభాషిని కేవలం నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో చురుగ్గా ఉండేవారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కయల్ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వేర్వేరు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించిన సుభాషినికి ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. షూటింగ్లతో బిజీగా ఉంటూనే వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడిని భరించలేక ఆమె తనువు చాలించడం అభిమానుల్ని కలిచివేస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె సెల్ ఫోన్ డేటా పరిశీలిస్తున్నారు. వీడియో కాల్లో ఏం జరిగింది, ఏ విషయంలో వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు అనే కోణంలో పోలీసులు పిపిన్ ను విచారించే అవకాశం ఉంది. మంచి భవిష్యత్తున్న నటి చిన్న వయసులోనే అర్ధాంతరంగా తనువు చాలించడంపై తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలకు తీరని వేదన మిగులుస్తాయని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.